ఏకత్వం రావాలి, దైవ జనాంగంలో ఏకత్వం రావాలి, మెయిన్ లైన్ చర్చెస్లో ఏకత్వం రావాలి. ఆ ఏకత్వం వచ్చి అంత సంఘటితమైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, టోటల్ యావత్ భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క పర్సంటేజ్ ఏందో ప్రభుత్వానికి అప్పుడు అర్థమైద్ది. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యాన్ని చాలా తోలనాడి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంతా ఆనాడు మారిద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఎవరికో ఏదో శ్రమ వచ్చిందంటే వాళ్ళు అక్కడోళ్ళు అనొద్దు. ఎక్కడో ఎవరికో దేవుని పిల్లలకు శ్రమ వస్తే ఇక్కడ బాధపడ్డాం. మనమంతా కూడా ఒక్కటే జనమని మర్చిపోవద్దు. మన సహోదరుడు ఒకడికి గాయం కలిగితే మనకైనట్టుగానే మనం బాధపడి ప్రార్థించాలి.